ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తన పార్టీ ఇన్ఛార్జీలు మార్చబోతోంది. కొద్ది క్షణాల్లో అంటే కొద్ది నిమిషాల్లో ఆ పార్టీ 3 జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను మార్చబోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున 11 మంది ఇన్ఛార్జీలను మార్చారు. గుంటూరు, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించి, అదేవిధంగా వైజాగ్లో ఒకటి ఇలా మార్చారు. ఇప్పుడు తాజాగా 20 నుంచి 25 మంది ఇన్ఛార్జీలను మార్చే అవకాశం ఉందంటున్నారు. వీటన్నిటిల్లో అత్యంత కీలకంగా మారిన రాజకీయాల్లో అత్యంత కీలక జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న ఇన్ఛార్జీలను మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పరిణామాలు, ఈ ప్రకటన కొద్దిసేపట్లో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఆయన ప్రకటన చేస్తారని చెప్పి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశానికి ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. కొత్త జాబితా అనేది వైఎస్ఆర్సీపీలో ఎట్లాంటి సంచలనాలకు దారితీస్తుందనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి 11 మంది ఇన్ఛార్జీలను మార్చిన సందర్భంలో ఒక రకమైన చర్చ ఆ పార్టీలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అదొక కీలక పరిణామంగా మారింది. అదేవిధంగా కొంతమంది ఇన్ఛార్జీలు ఎవరైతే మార్చబోతున్నారో వాళ్ళు ఓపెన్గా బహిరంగ సమావేశాలు పెడుతూ ఉన్నారు, బల ప్రదర్శనలు చేస్తూ ఉన్న నేపథ్యంలో తూర్పు పశ్చిమ గోదావరికి జిల్లాలకు చెందిన ఏవైతే అభ్యర్థుల జాబితా ప్రకటన ఇప్పుడు వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అలా కనుక వెలువడితే ఎట్లాంటి ఇన్ఛార్జీలు తీసుకొస్తున్నారు, ఎన్ని నియోజకవర్గాల్లో మారుస్తున్నారు, ఆ మార్చిన తర్వాత పరిణామాలు ఏంటి అనేది చాలా కీలకమైన అంశం. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ తాడేపల్లి నుంచి టీవీ9 ప్రతినిధి ఎంపీ రావు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎంపీ రావు, ఏంటి డీటెయిల్స్? సార్, మరి కాసేపట్లోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన చేయబోతున్నారు. సరిగ్గా 8:15కు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ లిస్టును ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ 3 జిల్లాలకు సంబంధించి కసరత్తు వారం రోజుల క్రితమే పూర్తయింది. అయితే 1-6 అన్న మార్పులు చేర్పులు ఎక్కడైనా చేరికలు ఉంటే వాటిని మార్చాల్సి వస్తుందని చెప్పేసి వాయిదా వేసుకుంటూ వచ్చారు. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు ఉన్నాయి సార్. 7 నుంచి 8 స్థానాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, జగ్గంపేట, పిఠాపురము, పి గన్నవరము, ఇలాగా అమలాపురము, ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాల్లో ఇన్ఛార్జీలు మార్పు జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చేసరికి 2 స్థానాల్లో మార్పు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకటి చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. అలాగే పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బదులు ఆయన సతీమణికి అవకాశం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలు మాత్రమే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా పలు స్థానాలకు ఈరోజు ఇన్ఛార్జీల మార్పు ప్రకటన చేయబోతున్నారు. ఒకటి కళ్యాణదుర్గంకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి ఉషశ్రీ చరణ్ ఉన్నారు. ఆమెను వేరే స్థానానికి పంపిస్తున్నారు. అక్కడి నుంచి కళ్యాణదుర్గంతో పాటుగా రాయదుర్గంలో ఉన్నటువంటి కాపు రామచంద్రారెడ్డి ప్లేస్లో కూడా కొత్త వారిని నియమిస్తున్నారు. అలాగే పెనుగొండ స్థానానికి ఉషశ్రీ చరణ్ కూడా పంపిస్తున్నారు. సో ఇలాగ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా పలు స్థానాలు ఉన్నాయి. ప్రధానంగా ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల ప్రకటనతో పాటుగా 1-2 స్థానాల మార్పు ఉన్నటువంటి కొన్ని జిల్లాల మీద కూడా ఈరోజు ప్రకటన చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. ఆయన్ను కొండెప్పి ఇన్ఛార్జిగా నియమిస్తూ మొదటి లిస్టులోనే ఆయన ఇన్ఛార్జ్ విషయంలో నిర్ణయం తీసుకున్నారు. సో ఎర్రగొండపాలెంకి ఎవరు నియమించాలి అనే దాని మీద ఈరోజు అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే గిద్దలూరు అన్నారు రాంబాబు నేను ఎన్నికల్లో పోటీ చేయనన్నారు కాబట్టి గిద్దలూరు విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డినే కంటిన్యూ చేస్తారా, లేదంటే అక్కడ ఇటీవల వినిపిస్తుంది సిద్ధారాఘవరావు మాజీ మంత్రి దర్శించి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆయన్ను ఒంగోలు నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే అధిష్టానం అయితే కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి మరి ఒంగోలు విషయంలో కూడా ఏదైనా ప్రకటన ఉండే అవకాశం కల్పిస్తుంది. సో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు 1-2 మార్పుల మీద కూడా అధిష్టానము ప్రకటన చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా కర్నూలు జిల్లా ఎమ్మగనూరుకు సంబంధించి కూడా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాయలసీమకు సంబంధించి అనంతపురం జిల్లా ఇన్ఛార్జీలు మార్పే ప్రకటన ఉంటుంది. మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా పాడేరు, అరకు ఈ 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈరోజు వచ్చారు. సీఎం జగన్తో భేటీ అయ్యారు. కాబట్టి ఈ 2 స్థానాల మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి 2 సిట్టింగ్లు ఎమ్మెల్యేలను కూడా మారుస్తున్నారని తెలుస్తుంది. 2 ప్లేస్లో ఎవరికి ఇస్తున్నారనే దాని మీద కూడా ఈరోజు అధికారికంగా ఒక ప్రకటన ఉండే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా ఈరోజు పెడన ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి సీఎంతో భేటీ అయి వెళ్ళారు. మరి
పెడన్లో గత కొంతకాలం నుంచి అయితే జోగి రమేష్ విషయంలో కొద్దిగా గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఆయన కంటిన్యూ చేస్తారా లేరా అనే దాని మీద కూడా ఈరోజు స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తుంది. పెడన సీటు జోగి రమేష్కు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు విజయవాడ సెంట్రల్ సీటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఈరోజు సీఎం ఆఫీస్కి వచ్చి కలిసి వెళ్లారు. విజయవాడ సెంట్రల్ స్థానంలో ప్రస్తుతం మల్లాది విష్ణు బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి బదులు కాపు సామాజిక వర్గం నుంచి ఒక బలమైనటువంటి అభ్యర్థిని రంగంలోకి దింపాలని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తుంది. దాంట్లో భాగంగానే వంగవీటి రాధాను కూడా వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి విజయవాడ సెంట్రల్ విషయంలో కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారా లేదంటే మల్లాది విష్ణుని కంటిన్యూ చేస్తారా, ఈ అన్నిటి మీద అంటే ప్రధానంగా అయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అనంతపురం జిల్లాకు సంబంధించి పూర్తి లిస్ట్ వస్తుంది. మిగిలినటువంటి జిల్లాలో 1-2 స్థానాలకు సంబంధించి కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరికొద్ది నిమిషాల్లోనే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కూడా సజ్జల గారు బయటకు వస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. 20 నుంచి 25 స్థానాలకు ప్రకటన ఉండే మరికొద్ది సేపట్లో ప్రకటన ఉంటుంది. మరికొద్ది సేపట్లో ప్రకటనతో పాటు చాలా స్పష్టత వస్తుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరితో పాటు అనంతపురం జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లాలో కొన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వంగవీటి కుటుంబానికి ముద్రగడ కుటుంబానికి సంబంధించి టికెట్ల కేటాయింపు సీట్లకు సంబంధించిన స్పష్టత కూడా దాదాపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే మరికొద్ది నిమిషాల్లో వచ్చే ఈ లిస్ట్ అనేది వైఎస్ఆర్సీపీ రాజకీయానికి సరికొత్త మలుపుగా మనం మారే అవకాశం ఉందనటంలో సందేహం లేదు. ఒకవైపు షర్మిల ఇస్తున్న మలుపు కంటే ఈ మలుపు అతిపెద్ద మలుపు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో.